నమస్తే. జాతక చక్రంలో సప్తమాధిపతి లాభస్థానంలో స్థితి పొంది ఉంటే భార్య లేదా భర్త ద్వారా మంచి ధనాభివృద్ధి ఉంటుంది వివాహం అయ్యాక. అంటే ఎవరి జన్మ జాతక చక్రంలోనైనా మీ సప్తమాధిపతి లాభస్థితి పొంది ఉన్నప్పుడు మంచి ధనయోగాలు ఉంటాయి వివాహంతో. మరి ఇంకా లాభకారకుడైన గురుగ్రహంతో చూడబడుతూ ఉంటే ఇంకా మంచి ధనయోగాలు ఉంటాయి. అంటే ధనయోగం అనే కాదండి, ప్రతి విషయంలో వివాహ దాంపత్య విషయం అయితేనేమి ఏదైనా సరే 5 నుంచి 11వ స్థానం, సప్తమం నుంచి 11వ స్థానం 5 అవుతుంది, 11 నుంచి సప్తమం 9 అవుతుంది. అంటే 5-9 యాక్సెస్. అందువల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఏ భావం అయినా ఆ భావాధిపతి ఈ భావం నుంచి ఏ భావంలో స్థితి పొంది ఉన్నారు దాన్ని బట్టి కూడా యోగాలు కలిసి వస్తాయండి. ఇప్పుడు ఒక కుంభలగ్న జాతకులు మీ సప్తమాధిపతి లాభస్థితి పొందారు ఎక్కడ? ధనుస్సు రాశిలో. అంటే రవిగ్రహం ధనుస్సు రాశిలో. మరి లాభంలో ఉన్న గ్రహాలన్నీ కూడా దశలు మంచి వస్తాయండి. మంచి ఇలా ఉన్న వాళ్ళకి భార్య కూడా మంచి ఉద్యోగస్తురాలు, మంచి కీర్తి ప్రతిష్టలు ఉన్నావిడ, ధనవంతురాలు. ధనుసు రాశి కాబట్టి ఆ ధనుసు రాశి కాలపురుష కుండల చక్రాన్ని భాగ్యస్థానం కాబట్టి మంచి భోగభాగ్యవంతులు అవుతారు. ఇలా ఉండి గురువు చేత చూడబడుతూ ఉంటే ఆ రాశ్యాధిపతి ఇంకా మంచి విశేషాలు. ఇలా కానీ మీకు ఉన్నాయేమో చూడండి.